ఆద్య చెప్పు. ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నింగిలో ఉన్న తారకలా ఉంటే నువ్వు అలా, నింగిలో ఉన్న తారకలా నమ్ముతూ ఉంటే నువ్వు అలా, రెండు కళ్ళు సరిపోవు కదా నీ అందం చూడగా, మనసే మాయలో చేజారిందిగా, ఏదో పరవశం మొదలైందిగా. నాకు ఇంతగా అనిపిస్తుంది. హాయ్. ఏమైంది అర్జెంట్గా రమ్మన్నావు? అడిగేది నిన్నే. ఆద్య ఏమైందిరా? ఓయ్ అడిగేది నిన్నే. లేచిపోదామా? వాట్? లేచిపోదామా? ఏంటి సడన్గా? అమ్మా నాన్న అందరూ కావాలనుకునే కదా ఇన్ని రోజులు ఆగాం. ఇప్పుడేంటి ఇట్లా మాట్లాడుతున్నావు? మొన్నటి వరకు నాన్నే నా ప్రపంచం అనుకున్నాను అజయ్. ఇప్పటి నుంచి నువ్వే నాకు అన్ని. నాకు నువ్వు కావాలి అజయ్. ఇప్పటి వరకు నువ్వు చెప్పావనే ఆగాను. ఇప్పుడు కూడా నువ్వు చెప్పిందే చేస్తాను. రేపు పొద్దున్న 11 o'clock నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను అజయ్. ఎటెళ్ళమంటావరా? నీ పెళ్లి విజయవాడ కనకదుర్గ గుడిలో చేయాలని నా కోరికరా. విజయవాడ కనకదుర్గ గుడి. ఏం టైమింగ్ రా, ఇప్పుడే ఆగాల?
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. హలో, దిగండి కొంచెం. ఏమైందిరా? నాకేం తెలుసురా, చూస్తున్నా కదా. భయంగా ఉందా? బాధగా ఉంది. ఇంట్లో నుంచి వచ్చేసేటప్పుడు నాన్న చూస్తారేమో అని భయం వేసింది. కానీ ఇప్పుడు ఎవరన్నా చూసి నీ నుండి నన్ను విడదీస్తారేమో అని భయంగా ఉంది అజయ్. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదురా, నేనున్నా కదా. రేయ్, కొంచెం వాటర్ తెస్తావా? సో ఇప్పుడు మీ నాన్న మీద మీకు విపరీతమైన కోపం ఉందనుకుంటా. అలా ఎందుకు అడిగారు? ఏదో ఇంటెలిజెంట్ గెస్. బేసిక్గా ఈ సిచ్యువేషన్లో హీరోయిన్స్ అందరూ తండ్రి మీద కోపంగా ఉంటారు కదా, అందుకే అడిగా. యు ఆర్ రాంగ్. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నారు. కానీ ఒకరోజు హలో, అవునండి. నమస్కారం. చెప్పండి చెప్పండి. శుభం. మరి ఇంకే అబ్బాయి మంచివాడు అంటున్నారుగా, వచ్చే ఆదివారమే ముహూర్తాలు పెట్టుకుందాం. అలాగేనమ్మా, ఉంటాను నాయనా. నాన్న, మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడొచ్చా? ఎవరమ్మా అబ్బాయి? మీకెలా తెలుసు నాన్న? చిన్నప్పటి నుండి నీకేం కావాలన్నా అర నిమిషం కూడా ఆలోచించకుండా నవ్వుతూ ధైర్యంగా నా ముందుకు వచ్చి అడిగే నువ్వు ఈరోజు నాతో మాట్లాడడానికి 5 నిమిషాలు టైం అడిగి 6 అడుగుల దూరంలోనే ఆగిపోయావంటే 21 ఏళ్ళు కూతుర్ని అపురూపరంగా పెంచి పెద్ద చేసిన ప్రతి తండ్రి ఎదుర్కొనే క్రుషియల్ స్టేజ్ అమ్మా ఇది. అబ్బాయి మంచివాడు, ఆస్తిపాస్తులున్నాయి, నన్ను బాగా చూసుకుంటాడంటావు. ఇంతేగా నువ్వు చెప్పేది? చూడమ్మా, వియ్యానికైనా కయ్యానికైనా మనతో సమంగా ఉండేవాళ్ళనే చూసుకోవాలి. నా మాటలు నీకు మూర్ఖంగా అనిపించినా దాని వెనకాల నా బాధను నువ్వు అర్థం చేసుకోలేవు. ఇరవై ఒక్కేళ్ళు అర్థం చేసుకున్న మా నాన్న ప్రేమ అనే ఒక్క విషయంలో నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు నాకు ఇంకా అర్థం కావట్లేదు. అందుకే ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను. ఓకే, మరి మీ నాన్న ఎందుకు ఒప్పించలేకపోయావు? ట్రై చేశానురా. అజయ్, చిన్నప్పుడు నువ్వు అడిగిన బొమ్మ కొన్నాను, నువ్వు అడిగిన సైకిల్ కొన్నాను, ఆఖరికి నువ్వు అడిగిన బైక్ కొన్నాను. ఇలా ప్రతి విషయంలోనూ నువ్వు అడిగింది ఏది కాదనలేదు. ఇక్కడ నీకు అర్థం కాని విషయం ఏమిటంటే ఇవన్నీ నువ్వు అడిగావని నేను కొనలేదు. నువ్వు అడిగింది నాకు నచ్చింది కాబట్టి కొన్నాను. అజయ్, నీ దృష్టిలో పెళ్ళంటే 2 మనసులకు సంబంధించినది, కానీ నా దృష్టిలో దాంతోపాటు స్టేటస్కి సంబంధించింది. అందుకే మిత్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి కూతురుతో నీ పెళ్లి ఫిక్స్ చేశాను. డాడ్, చెప్పకుండా నిర్ణయం తీసుకున్నందుకు నీకు నా మీద కోపం రావచ్చు. నీ నిర్ణయం కాదనే హక్కు నాకుంది, కానీ నా నిర్ణయం తప్పు అని చెప్పే వయసు నీకు లేదు.
అమ్మా, ఇదివరకు నాన్నతో ఒక్క నిమిషం మాట్లాడడానికి టైం దొరకకపోతే చాలా బాధపడేవాడిని. కానీ ఈరోజు ఆయనతో ఎంతసేపు మాట్లాడిన తర్వాత ఈ బాధ కంటే ఆ బాధ చాలా బెటర్ అనిపించింది. అజయ్, నీ గుర్తుందో లేదో, చిన్నప్పుడు నువ్వు బాగా ఏడుస్తూ ఉంటే మీ నాన్నగారు నీకు ఓ బొమ్మ కొనిచ్చారు. ఆ బొమ్మ కొన్నాక కూడా నువ్వు ఏడు పాపలేదు. మొదట్లో నీకు ఆ బొమ్మ అస్సలు నచ్చేది కాదు. ఆ తర్వాత ఆ బొమ్మని ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేవాడు కాదు. సో ఆయన నిర్ణయంలో ఏనాడూ తప్పు లేదురా. వీలైనంత త్వరలో ఆ అమ్మాయిని మర్చిపో. ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే మీరు మీ ప్రేమ కోసం వచ్చారు కానీ మీ వాళ్ళ మీద కోపంతో కాదు. చలో లెట్స్ గో. ఎందుకు పెద్దవాళ్ళు చేసే పెళ్ళిళ్ళలోనే ఆనందం ఉందనుకుంటారు? మనం ప్రేమించిన వాళ్ళు మనం బాగా చూసుకోలేరా? ఆనందంగా ఉండలేమా? చెప్పజే. హలో, ఇంకో 1 అవర్లో విజయవాడ. అయినా మీరెందుకు బాధపడుతున్నారా? ఆ బాధ అంతా మనల్ని కన్నవాళ్ళకే, మనకేం ఉండదు. మనకు మనం బాగుండాలి, అంతే కదా. ఒక్కగానొక కూతురు తండ్రిని వదిలేసి తర్వాత ఆయన పరిస్థితి ఏంటో ఆలోచించకుండా వచ్చేసిందంటే నువ్వంటే ఎంత ఇష్టం ఉండాలిరా తనకి. అల్లారు ముద్దుగా పెంచుకుని ఒక్కగానొక కొడుకు, అంత ఆస్తికి వారసుడు, నీకోసం అన్నీ వదిలేసి అమ్మ ప్రేమకి దూరంగా, నాన్నకి దూరంగా నీకోసం ఇంత దూరం వచ్చాడంటే వాడికి నువ్వంటే ఎంత ఇష్టం ఉండాలి. సో మీరేం ఫీల్ అవ్వకండి, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. హలో, మేము ఒక 1 అవర్లో వస్తున్నాం. అంత హడావిడి ఎందుకురా? ఇదేమన్నా తల్లిదండ్రులు చేసే పెళ్ళా? జీలకర్ర బెల్లం అప్పగింతలు ఇవన్నీ ఉండడానికి. ఒక్క సంతకం, ఒక్క నిమిషం, అంతే. మేము వస్తున్నాం పెట్టి. అజయ్, ఒకసారి కార్ ఆపమన్వా? ఇంకా 30 నిమిషాలు. వీళ్ళని వీళ్ళే ప్రపంచంగా భావించే వీళ్ళ కన్నవాళ్ళకి దూరంగా మరో ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఒక స్నేహితుడిగా నేనా వీళ్ళ కన్నవాళ్ళకి దూరం అవడానికి సాయం చేస్తోంది? అసలు ఈ పెళ్ళి ఇలాగే జరగాల? ఇలా ఒంటరిగా అందరికీ దూరంగా? రెక్కలో చెగిరిపోయిన పక్షి కూడా కన్న ప్రేమను ఎక్కడొక్కడ గుర్తు చేసుకుంటుందే. మరి వీళ్ళు? అమ్మా ఆద్య, నాన్న, భయపడకమ్మా. నేనేం నీ పెళ్లి ఆపడానికి రాలేదు. కన్న తండ్రిగా నా బాధ్యత నెరవేర్చడానికి వచ్చానమ్మా.
ఇది మీ అమ్మది. తల్లిగా తన చివరి కోరిక, తండ్రిగా నా ఆఖరి బాధ్యత. ఇది నీకు ఇద్దామని వచ్చానమ్మా. ఏంటో ఆలోచిస్తున్నావు? కాలేజీ రూట్ ఎన్నిసార్లు చూపించినా మర్చిపోయే మీ నాన్న ఇంత కరెక్ట్గా నిన్ను వెతుక్కుంటూ ఎలా వచ్చాడనా? గాలిపటానికి చేతికి మధ్యన దారం తెగిపోయిందని భావించి నువ్వు వచ్చేసావు. ఆ దారం ఇంకా అలాగే ఉందన్న ఒక్క ఆధారంతో నిన్ను వెతుక్కుంటూ నేనొచ్చానమ్మా. తండ్రి ప్రేమని మర్చిపోయి కూతురుగా నువ్వొచ్చేసినా కన్న ప్రేమని పంచిన స్నేహాన్ని మర్చిపోలేక నీకోసం వచ్చానమ్మా. మొన్నటి వరకు నా కూతురికి నేనే ఆధారం. ఇక మీదట దానికి నువ్వే జీవనాధారం నాయనా. కానీ ఒక్క విషయం అమ్మా, ఆ అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పావు కానీ ఈ నాన్నని వదిలి వచ్చేంత ఇష్టం అని చెప్పలేదు కదమ్మా. నన్ను క్షమించండి నాన్న. ఆడపిల్లగా నా ఆనందాన్ని వెతుక్కున్నాను కానీ కూతురుగా మీ ప్రేమను మర్చిపోయాను నాన్న. నన్ను క్షమించండి నాన్న. నేను నిన్ను క్షమించలేటమ్మా. నువ్వు మా అమ్మమ్మా. ప్రేమలో స్వార్థం మాత్రమే మేము చూసాం సార్, కానీ అందులో బాధ్యత ఉంటుందని మిమ్మల్ని చూసిన తర్వాత తెలిసింది. ఆద్యాన్ని మీరు తీసుకెళ్ళండి సార్, మా వాళ్ళతో వచ్చి నేను మాట్లాడతాను. జీవితంలో మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం, వాటిని పరిష్కరించుకుంటాం. కానీ ప్రేమ అనే ఒక్క విషయంలో మాత్రం కన్నవాళ్ళని వదులుకోవడమే పరిష్కారంగా భావిస్తున్నాం. పరిష్కారం అంటే సమస్యల్ని తొలగించుకునేలా ఉండాలే కానీ బంధాల్ని బంధుత్వాల్ని వదులుకునేలా ఉండకూడదు. ప్రేమని గెలవండి, కన్నవాళ్ళని దూరం చేసుకోకండి. హే, వాడెవడో తేపలా ఉన్నాడే. హే చూడు, వాడు ఇంకా చూస్తూనే ఉన్నాడు. అవును చూస్తున్నాడు. తేపరా ఇదే.